హాస్టల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. గతంలో దాదాపు 26 నెలల కింద ఇనానిమస్గా ఆర్టీఓ రిటైర్డ్ చక్రవర్తి గారిని మరియు ఇనానిమస్ కమిటీ చేసినాం. ఎందుకంటే గౌడ హాస్టల్ ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. గౌడ హాస్టల్లో చదువుకునే పిల్లలకు ఆ ఫండ్స్ యూటిలైజ్ కావాలి. అంచెలంచెలుగా గౌడ హాస్టల్ 3 ఇప్పుడు 1, 2, 3 అన్నట్టు హిమాయత్నగర్లో ఉన్నది పాత హాస్టల్. దాదాపు 70 సంవత్సరాల కింద కట్టిరు మన పెద్ద మనుషులు. అది 1 ఎకరం పై 18 గుంటలు ఎంత ఉంది పై చిలుకు. దానివల్ల ఇప్పుడు ఈరోజు మనకు 7 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. నాగోల్లో కూడా సీనియర్ గౌడ హాస్టల్ మెంబర్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు, గౌడ కులాన్ని, గౌడ హాస్టల్ను, గౌడ సంఘాలను చాలా సేవ చేసిన పెద్ద మనిషి పల్లె లక్ష్మణరావు గారు. ఆయన దాదాపు 5-6 టర్ములు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనను మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాము. కానీ మిస్యూజ్ ఆఫ్ ద సిస్టమ్ ప్లస్ ఏదైతే లీగల్ కమిటీ ఉందో పెద్ద మనుషులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రొసీజర్ ల్యాబ్స్ అయింది అంటారు. ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది ఎందుకు అయిందంటే 1 మ్యాన్ షో చేయడం వల్ల. ఇలా బైలాస్ కూడా ఇప్పుడు సమూలంగా మారుస్తున్నాము. ఒకటే ఆయన అంటే మాకు గౌరవం, కానీ ఆయన చేసినది ఏదైతే ఉందో మిస్యూజ్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కమిటీలు ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు లేకుండా వాళ్ళ సంతకాలు తీసుకొని లోన్ తీసి అప్పు చేసి ఒక బిల్డింగ్ కట్టాలి, ఇంకో అప్పు చేసి ఇంకో బిల్డింగ్ కట్టాలి. దయచేసి నేను కోరుకుంటున్నా, గౌడ హాస్టల్ అది అప్పులు చేయడానికి కాదు, ఇంట్రెస్ట్లు కట్టుకుంటే హాస్టల్లో నడపడానికి కాదు. గౌడ పేద విద్యార్థుల గురించి అప్పట్లో చాలామంది పెద్ద మనుషులు గౌడ హాస్టల్లో మేము విగ్రహాలు కూడా పెట్టుకున్నాము. వాళ్ళ సాక్షిగా చెప్తున్నా. ఈరోజు నేను 83లో మెంబర్ అయినాను. నా పేరు ముద్దగోని రామ్మోహన్ గౌడ్. నేను అడ్వకేటు, జర్నలిస్టు. గతంలో జంగంరావు గారు పనిచేసినప్పుడు కూడా, ఇప్పుడున్న లక్ష్మణరావు గారు, ఇప్పుడున్న చక్రవర్తి అన్న గారికి కూడా అందరికి వెన్నుదన్నుకుంటూ మా కులం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పార్టీలకు అతీతంగా నేను ఒకటే గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఈరోజు చెప్పేది ఒకటే, నెక్స్ట్ గౌడ హాస్టల్ మొత్తం సిస్టమ్ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ 1 మ్యాన్ షోలు, 2 మ్యాన్ షోలు, ఒకరు ప్రెసిడెంట్ గెలిచి మిగతా వాళ్ళంతా ప్యానెల్ గెలిచి నాకు నచ్చినోడు భజన చేసినోడు కమిటీలు ఉండాలని జంబో ప్యాక్లు వేసుకొని విద్యార్థుల డెవలప్మెంట్ చేస్తున్నారు. కాదంటలేను, కానీ కమర్షియల్ క్యాలిక్యులేటెడ్ చేస్తున్నారు. గౌడ హాస్టల్ల రుసుము మెస్ తింటే 2800 ప్లస్ దానికి రూమ్కు కూడా 1200, 1500 ఇట్లా విచ్చలవిడిగా 4000 పైచిలకు అయితే పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి కడతారండి? జిల్లాలకు వెళ్ళి చదువుకొని హైదరాబాద్కి వచ్చి గౌడ హాస్టల్ నడి సెంటర్లో హిమాయత్నగర్లో 100 రూపాయలు చందా చేసి పండాల యాదయ్య గారు అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కడితే దాన్ని డెవలప్ చేయడానికే గురులింగం గౌడ్ ఉన్నంత వరకు గౌడ హాస్టల్ చాలా సిస్టమేటిక్గా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు వచ్చిర్రో ఈ లీడర్సు, ఈ ఎక్సైజ్ కాంట్రాక్టర్లు వీళ్ళు వచ్చి చేసిర్రు. ఒకటి సెల్ఫ్ డబ్బా ఉంది, ఒకరు కంటిన్యూగా ఉంటారు. గత 25 ఏళ్ళ నుంచి కమిటీలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. దయచేసి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేము వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఈ వీడియో పెట్టడం లేదు. గౌడ కులాన్ని కాపాడుకోవాలి. గౌడ కులం అంటేనే మున్ల కులం, గౌడ్ ఉంటే దౌడు ఉంటుంది. దయచేసి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికీ గౌడ హాస్టల్లో జరిగిన రాజకీయాలు, బిజినెస్ ప్రమోషన్స్, సెల్ఫ్ రెస్పెక్టు, మాకేదో ప్రెస్టేజ్ అనుకొని ఫీల్ అవుతున్నా. గత కమిటీలో పనిచేసిన వాళ్ళందరూ చాలా సేవ చేశారు. అయ్యా మీ అందరికీ దండం, మీరు సేవ చేసినారు. కానీ సిస్టాన్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు. బైలాస్ను మీకు అనుకూలంగా రూమ్లో కూర్చొని ప్రెసిడెంట్ పిహెచ్డీలు కూర్చొని రాసుకోవడము, ప్రెసిడెంట్ సెక్రటరీ కూర్చొని వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటే బైలాస్ ఎట్లయితుందండి? సొసైటీ యాక్ట్ ప్రకారం బైలాస్ రాయాలి. హైకోర్టులో ఎట్లయితే ఎలక్షన్ జరుగుతున్నాయో అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ 11 లేదా 15 మందికి డైరెక్ట్ ఎలక్షన్ జరగాలి. అప్పుడే కరెక్ట్ పనిచేస్తారు. ప్రశ్నించే తత్వం ఉండాలి. ఎవరికైనా భజన చేసే టీంను పక్కకు జరపాలి. 25 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరినీ గౌరవించి సన్మానించి పంపిస్తాం. దయచేసి ఇప్పటికైనా, ఇప్పుడు వీళ్ళకి టర్మ్ ఓన్లీ ఇంకా 10 మంత్స్ ఉన్నది. ఇప్పుడు అక్టోబర్ ఇవాళ 12th అండి. మొన్న అక్టోబర్ 12, 25, ఆగస్టు 12కే ఇలా 2 years అయిపోయింది. ఇప్పుడు 26వ నెల నడుస్తుంది. దాదాపు ఇంకా 10 నెలలు ఉంది. 10 నెలలు 5 నెలలే వీళ్ళు ఉంటారు. 3 నెలలు ఎలక్షన్ పోనీకి టైం ఉంటుంది. ఒక లీగల్ కమిటీ వేయాలి, బైలా సీల్ చేయాలి. ఎవ్వరు వాళ్ళకి అనుకూలంగా రాసుకోవద్దు. సీల్ చేసి లీగల్గా దాన్ని సీల్ చేసి లీగల్ కమిటీ అప్రూవల్, జనరల్ బాడీ అప్రూవల్ ఉంటేనే బైలాస్ మార్చాలి. వ్యక్తి భజనలు చేసేటోళ్ళు ఇందులో ఉండొద్దండి. కులానికి సేవ చేసేటోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళ వాళ్ళు, ఇంకోటి చదువుకున్న వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో పీజీ తర్వాత డిగ్రీ ఏం చేయాలి. ఒకప్పుడు జరిగినాయండి, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అవన్నీ ఏం జరుగుతాయో ఓన్లీ కమర్షియల్ క్యాలిక్యులేటెడ్ దీంట్లో వస్తాయి. ఇంకోటి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బుల గురించి కాదండి గౌడ హాస్టల్ కట్టింది. విద్యా వ్యాపార రంగంలో ముందస్తు వెళ్ళాలంటే చదువు ముఖ్యం. ఆ చదువును
కంటిన్యూ చేయడానికే మేము ఇది కోరుతున్నాము. మాకు ఎవరి మీద వ్యక్తిగత విషయాలు లేవు. గౌరవనీయులు చక్రవర్తి గారికి ఇప్పుడున్న కమిటీ వాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, 5 నెలల్లో మీరు ఏం చేస్తారో చేసేయండి. తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, సిస్టమేటిక్ ప్రకారం బయట సీల్ చేసి లీగల్ కమిటీ వేసుకొని ఎలక్షన్స్ పోదాం. అందరికీ నమస్కారం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. తప్పు చేసినామని ఎవడోడు ఎంతటోడైనా వదిలేదే లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై గౌడ్.